మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? బుక్ ఫెయిర్కి వెళ్ళాం కదా. అవునండి. బుక్ ఫెయిర్లో సిల్లంగేరి కథలు అని ఒక పుస్తకం పట్టుకొచ్చాను. ఇవి చందమామలో వచ్చినట్టు జ్ఞాపకం నాకు బాగుంటాయి. చిట్టి కథలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కొన్ని కథలు ఇవి మనకు తెలిసిన సంఘటనే అనిపిస్తుంది కూడా, అంత క్లోజ్గా అనిపిస్తాయి. సిల్లంగేరి జమీందార్ గారికి ఒక నమ్మకస్తుడు, ఎవరైనా వ్యవహారాలు చూసేందుకు ఒక మనిషి కావాలట. ఆయన బాగా ఆలోచించి వాళ్ళని వెళ్ళి ఎంక్వైరీ చేసి ఇద్దరిని సెలెక్ట్ చేశాడు. కొంతమంది బహుశా దరఖాస్తులు పెట్టుకుని ఉంటారు. అప్పుడు చెప్తే ఇప్పుడు మేము చూడగలం అని చెప్తారు కదా, ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఆఫీస్ మేనేజర్స్. ఓకే, సరే అయితే ఈయన ఏం చేశాడు, ఇద్దరిని సెలెక్ట్ చేశాడు. పేర్లు కొంచెం అటు ఇటుగా చెప్తాను, ఖచ్చితంగా పేర్లు గుర్తులేవు నాకు. పర్వాలేదండి, మాకు స్టోరీ ఇంపార్టెంట్ మీది. అయితే ఈ శంకరయ్య కనకయ్య అని ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన ఏం చేశారంటే వాళ్ళని తన దగ్గర పిలిచి వాళ్ళ సందర్భాలన్నీ కనుక్కొని, సామాన్యమైన కుటుంబాల వాళ్ళు, కొంచెం బుద్ధిమంతులు. సరే ఇద్దరికి చెరుకో గేదె, చెరుకో 10 కోళ్ళు 500 రూపాయలు ఇచ్చారు. 10 కోళ్ళు 500 బాగుంది ఇచ్చి 6 నెలలు ఉంచుకోండి. 6 నెలలు సద్వినియోగం చేయండి వీటిని. 6 నెలల తర్వాత నా గేదె, నా కోళ్ళు, నా డబ్బులు నాకు ఇచ్చేయాలి. ఓకే, 3 ఇచ్చేసేయాలి నాకు. ఈ 6 నెలలు వీటిని మీరు సద్వినియోగం చేసుకోండి. బాగుంది అని చెప్పి ఇచ్చారు. నైస్. సరేగా కాలం గడిచిపోయింది. 6 నెలలు గడిచినాయి. 6 నెలలు అయ్యాక ముందు మన జమీందార్ గారు శంకరయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఈయన వెళ్ళేసరికల్లా వాళ్ళది ఒక పురాతన పాత ఇల్లు, మరి ఒక పెద్ద రకపు గుడిసె అనమాట. బయట కొంచెం గిరండా ఉన్నాయి. ఓ గేదె పక్కన కట్టేసింది. ఏవో కోళ్ళు అటు ఇటు 1-2 కనపడుతున్నాయి. పనివాడు ఒకడు పేడ తీసుకొచ్చి, అంటే గేదె తాలూకు పేడ చెత్త తీసుకొచ్చి అంతా ఊడ్చి అప్ప తీసుకెళ్ళి బయట రోడ్డు అవతల ఉన్న పెంట పోగులో పారేసి వస్తూ కనపడ్డాడు ఈయనకి. లోపలికి వెళ్ళాడు. లోపల వాళ్ళ ఆవిడ పిల్లల్ని ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి. పిల్లల్ని చుట్టూతా పెట్టుకుని పిల్లల్ని ఆడించుకుంటారు. ఆవిడ మెడలో మంచి ఘనమైన వస్తువు ఒకటి కనపడుతుంది, ధగధగలాడుతూ కనపడుతుంటే రాజుగా జమీందార్ గారు లోపలికి వెళ్ళారు. ఏమయ్యా శంకరయ్య, ఏమిటి సంగతులు, ఏం చేసావు, ఏమిటి సందర్భం అని అడిగితే చాలా మొహమాట పడి, అయ్యా ఏం చేయనండి, ఆ గేదె పాలు ఏదో కాస్త తాగుతున్నారు పిల్లలు, వాళ్ళు సరదాగా బాగానే ఉంది. మరి మీరు ఇచ్చిన 500తో నేను ఎంత చెప్పినా వినలేదు. మా ఆవిడ నగ చేయించేసుకుందండి. 6 నెలల ఉన్ననాళ్ళైనా నన్ను నగ పెట్టుకొని ఇవ్వమని 500 పెట్టి నగ చేయించి మెడలో పెట్టుకుంది. మరి కోళ్ళేమో ఏవో గుడ్లు పెట్టి 1-2 కొన్ని పిల్లలు అయ్యాయి అనుకోండి. మధ్యలో చుట్టాలు వచ్చారని ఒక 4 కోసేసామండి. ఒక 4-5 కోళ్ళు ఉన్నాయి. గుడ్లు ఎప్పటికప్పుడు పిల్లలకి అట్లు పోసి పెట్టేస్తుంది. 4-5 కోళ్ళు ఉన్నాయి. ఒకటి తప్పి తగిలి పిచ్చుకలు పిల్లలు అయినవి ఏవో 1-2 కొంచెం బక్కగా అక్కడ ఇక్కడ తిరుగుతున్నాయి. మరి మీరు ఇచ్చేయాలంటే ఆ 4-5 కోళ్ళనే ఇవ్వగలనండి, గేదెని ఇచ్చేస్తాను. బంగారం మా ఆవిడ మెడలో ఉన్న వస్తువుని అమ్మేసి మరి మీకు వెనక్కిస్తానండి అన్నాడు. ఈయన హతాశుడైపోయాడు. వీడేదో మేనేజ్మెంట్ చేస్తాడనుకుంటే వీడేం సద్వినియోగం చేసుకోవాలా? తనకు ఉచితార్థం వచ్చిన దాన్ని మనం ఉచితంగా వస్తే వెంటనే వాడేసుకున్నామనుకో, ఇంకేమిటి సద్వినియోగం అంటే ఖర్చు పెట్టుకోవటమా? ఖర్చు పెట్టుకోవటం సద్వినియోగం ఒకటి ఉంచుకోవాలా? వీడు లాభం లేదు. ఇక వాడే ముద్ర ఇచ్చాడు అని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికల్లా వాళ్ళ ఆవిడ చీర పైకి ఎగ్గట్టుకుని పిడకలు కొడుతోంది. అక్కడి నుంచి వాళ్ళ ఇల్లు వాకిలి బాగానే ఉన్నాయి. బోల్డ్ అన్ని కోళ్ళు ఇంకా తిరుగుతున్నాయి. కోడి పిల్లలు, ఓ తల్లి కోడి తిరుగుతోంది, అన్ని పిల్లలు అటు ఇటు తిరుగుతున్నాయి. కొన్నేమో గంప కింద ఏదో కిచకచ శబ్దాలు వస్తున్నాయి. కోళ్ళని లోపల పెడితే ఒక సౌండ్ వస్తూ ఉంటుంది కదా ఎక్కువ ఉంటే. వెళ్తే దండం పెట్టాడు కనకయ్య గారు. సరే బాబు, ఏమిటి కనకయ్య, ఏం చేసావంటే, అయ్యా మీరు ఇచ్చిన డబ్బులు వస్తువుల వల్ల చాలా బాగుపడ్డామండి. అంతకుముందు ఆసరా లేకుండా ఉన్నాం. అదే మరి మీరు ఇచ్చిన 500 నుండి చుట్టుపక్కల రైతులకు అప్పులు ఇచ్చాను, వడ్డీ వెనకేసుకున్నానండి, మీ డబ్బులు మీకు ఇచ్చేయగలను. 500ని ఎంతమందికి అప్పిచ్చాడు ఆయన? 50 రూపాయలకి రూపాయి వడ్డీ చొప్పున ఇచ్చిన 6 నెలలకి ఒక్కొక్క చోట నుంచి డబ్బు వస్తుందా? అదే కదా. ఇచ్చానండి. అక్కడి నుంచి గేదె రోజు పాడేముకున్నాం. గేదె పోషణకు సరిపడా ఉండి మేము ఇంట్లో కాసిన పాలు పెరుగు తాగలిగి 10 రూపాయలు వచ్చినాయండి. దాని మీద కూడా గుడ్లని పొదగేసాం. 100 కోళ్ళు అయ్యాయండి. కోళ్ళు పిల్లలు పెడతాయి కదా. అవును. సరే 100 కోళ్ళు అయ్యాయి. మీ 10 కోళ్ళు మీకు ఇచ్చేయగలను. ఏమో మరి ఇంత బాగుపడ్డావు,
మీ ఆవిడ పేడతో పిడకలు కొడుతోంది, మెళ్ళో బంగారం గీకారం ఏమీ చేయలేదంటే, అబ్బే లేదండి మా ఆవిడ ఇల్లు వాకిలి లేకుండా మనకు బంగారం ఎందుకంది, కాస్త డబ్బులు వెనకేసాం కదండి, మీ దయ వల్ల కోళ్ళు మిగిలిపోతాయి కదా, వాటితోటి తత్మా వెలుగా ఇల్లు వాకిలి ఏర్పరచుకున్నాక అప్పుడు బంగారం చేయించుకుంటామండి, మరి డబ్బులు కనపడతాయి కదా, మీ ఆవిడ పిడకలు ఎందుకు కొడుతోంది అన్నాడు ఆయన. అదేముందండి, వస్తువు వృధా చేయకూడదు కదా, పిడకలు పొయ్యిలోకి వస్తాయి, మన పొయ్యి సరిపడా పోగా దానిలో పెట్టుకోగా మిగిలిన 4 పిడకలు పైకి వేసుకుంటే పైనుంచి ఇంకేదైనా వస్తువు అదనంగా వస్తుంది. ఎవరికైనా పిడకలు ఇస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న మినపప్పు కందిపప్పు వస్తుంది, ఖర్చుకు సరిపోతుంది కదా, ఊరికే ఖాళీగా కూర్చోటం ఎందుకండి, పాలేడని పెట్టుకోలేదా నువ్వు అన్నాడు. ఈయనతోటి ఓగేదే 4 కోళ్ళకి పాలేదు ఎందుకండి, మేమిద్దరం ఉన్నాం కదా అన్నాడు. అనేసరికి రాజుకు భలే నచ్చింది. వెంటనే కనుక ఏం చేశాడు, గేదెని తీసుకొచ్చి వాకిట్లో నుంచో పెట్టేశాడు, 10 కోళ్ళని ఒక గంపకెత్తిచ్చి ఇదిగోండి మీ 10 కోళ్ళు అని చేతిలో పెట్టాడు, 500 ఇచ్చేశాడు. బాబా ఆయన సంతోషించి, జమీందారు నీ 10 కోళ్ళు నువ్వే ఉంచుకో, నీ 100తో పాటు ఇవి ఉంటాయి, గేదెని మీ ఆవిడ చేస్తున్న సేవకి మెచ్చుకుని ఇచ్చేసాను ఇచ్చాను, ఈ 500 నీ తొలి జీతం అనుకో, ఈ 6 నెలలు నువ్వు నా కోడిని నా కోళ్ళని నా గేదెని సంరక్షించినందుకు ఈ 500 నువ్వే ఉంచుకో, ఉద్యోగంలో చేరు వచ్చి అని చెప్పి. ఓకే, బాగుంది. మేనేజ్మెంట్ అది చూడు, చిన్న కథ. మనం మన జీవితంలో ఆలోచించుకుందాం దీన్ని. ఖచ్చితంగా మనం ప్రతి వాళ్ళు మనం ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి మనమే సింహావలోకనం చేసుకోవాలి. మన దగ్గర 1 లక్ష వస్తే మనం అట్లా యాక్ట్ చేస్తున్నాం, మనకు 50,000 వస్తే ఏం చేస్తున్నాం, మనకు 10,000 ఎవరైనా ఇస్తే ఇమీడియట్గా దాన్ని వాడేస్తాం మనం. అవును, ఇప్పుడు ఈ నెల ఖర్చు మనకు నెలసరి ఖర్చు ఒక 4,000 అనుకోండి, ఎక్స్ట్రా డబ్బు కనపడింది కాబట్టి వాడేయకుండా ఇంకో నెలకు సరిపడా దాన్ని ఉంచుకుందామన్న ఊహ చేస్తామా మనం? చాలా తక్కువ అండి, చెయ్యం. మనీ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ఇలా చేయాలి. ఇదేదో కోళ్ళు గేదెలు లెక్కలాగా ఎలా చేస్తామని పోట్లాడతారు. ఎవరి జీవితానికి సరిపడా వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. అవును, ఎప్పుడు కూడా ఫ్యూచర్ డబ్బు విషయంలో అది ఆలోచించిన వాడే ఎప్పటికీ కింగ్గా ఉంటాడు. వాడు ఏ పరిస్థితుల్లోనూ కుదేలవడు. ఎప్పుడు వాళ్ళదే పై చేయిగా ఉంటుంది జీవితంలో. చెడిపోయే మాటే లేదు. ఎక్స్ట్రా వచ్చిన డబ్బులు పాతి పెట్టుకుంటారట. ఇది వరకటి పాతకాల కథల్లో అలా కనపడేది. బంగారము డబ్బు ఎక్స్ట్రా ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, భూమిలో గొయ్యి తీసి ఇంట్లోనే ఓ పక్కన పాతి పెట్టి ఉంచుకునేవాళ్ళు. ఎంత ప్రాణాల మీదకి వస్తేనే తప్పిస్తే దాని జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. రోజువారీ ఉన్నవాటితో నడిపించుకుంటూ ఉండేవాళ్ళు. ఎంతుంటే అంత పూర్తిగా ప్రాణావసరం వస్తే కింద ఉంటుంది. అది చూడండి, పాత ఆలోచన కదా. ఈ ఆలోచన పెట్టుకోండి. ఎక్కడైనా పిల్లలు పెట్టే రకంగా డబ్బుల్ని మదుపు పెట్టడం ప్రాక్టీస్ చేయండి. కోళ్ళు పిల్లలు పెట్టంటే డబ్బులు కూడా పిల్లల్ని పెడతాయి. ఆలోచిస్తే పెట్టించాలి మనం. ఎక్కడ పెడితే డబ్బులు పిల్లల్ని పెడతాయో చూసుకుని అక్కడ పెట్టండి. వాడు నువ్వు 1 లక్ష ఇవ్వు నేను 50 లక్షలు ఇస్తా అనేవాడిని నమ్మకండి. అస్సలు. నువ్వు 10,000 పెట్టు సంవత్సరానికి నీకు 12,000 ఇస్తా అన్నవాడిని నమ్మండి. అందులో ఇంకా ఎంతమంది ఉన్నారో చూడండి. అలాంటి వాటిని కనుక ప్రిఫర్ చేస్తే ఈ కథల్ని సరదా కథగా కొట్టిపారేయకుండా కొంచెం ఆలోచింపచేసే కథగా కనుక ఆలోచిస్తే ఇది మనకి ఉపయోగపడుతుంది. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.